హాయ్ అండి, నమస్తే. తెలుగింటి కథలకు స్వాగతం. ఇవాళ వీడియో వచ్చేసి హోమ్ మేడ్ బటర్ క్యూబ్స్ అండి. ఇంట్లోనే మనం ఎలా బటర్ క్యూబ్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బటర్ క్యూబ్స్ అనేవి మనం బయట కొంటాం కదండి బటర్, దాని బదులు మనం ఇంట్లోనే చేసుకుని ఈజీగా, ఇంట్లో హెల్తీ మంచిది కదండి ఇంట్లోనే చేసుకోవడం. అందుకని హోమ్ మేడ్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పారు నాకైతే తెలీదు. నేనైతే నాకు వచ్చిన ఐడియా మీకు చూపిస్తున్నాను అంతే. మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి, తెలుగింటి అమ్మాయిని. సరే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం వెన్నపూస ఇవి ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం వెన్నపూస చేసుకుంటాం కదండి, నెయ్యి తీసుకోవడానికి. మధ్యన అందరూ వెన్నపూస యూజ్ చేసుకుంటున్నారు. మనకి కొంతమందికి దొరకవచ్చు, కొంతమందికి దొరకకపోవచ్చు. దొరికిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ వెన్నపూస తీసుకుని మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ట్రే ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు అందంగా రావాలి అంటే కష్టం, నాకు తెలిసిన వేలో నేను చెప్తున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలితే అలా. నేను నెయ్యి తీసుకోవడానికి అని చెప్పి కొంచెం వెన్నపూస తీసుకున్నాను. దాంట్లో ఇలా క్యూబ్స్ చేసి పెట్టుకుంటానండి. మీకు ఇంకా స్మూత్గా అలా రావాలి అంటే ఒక స్పూన్ తీసుకుని దాంతో ప్రతి దాన్ని చేసుకున్న ప్రతి దాని మీద స్పూన్ ఎంత స్ప్రెడ్ చేసినా మనం బయట కొన్నంత నీట్గా అందంగా మాత్రమైతే కనిపించవండి. ఎంత ట్రై చేసినా ఇలాగే ఉంటాయి. హోమ్ మేడ్ అని మనకి తెలిసిన రీతిలో చెప్పుకోవడం అంతవరకే. సో దీన్ని ఒక గంటన్నర డీప్లో పెట్టేసుకుని ఉంచితే క్యూబ్స్ రెడీ అయిపోతాయండి. ఇంకోండి, గంటన్నరలో నాకైతే క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ బటర్ని మనం ఏదన్నా బౌల్స్లో కానీ, లేకపోతే చిన్న ఇప్పుడు అన్ని గ్లాసెసే కదండి యూస్ చేస్తున్నాం. నేను ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో పెట్టుకుని స్టోర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఇవైతే 1 వీక్ 15 డేస్ వరకు ఉంటాయండి కంపల్సరీ. మీరు ఎక్కువ బయట పెట్టకుండా జస్ట్ ఫ్రిడ్జ్లో తీసుకుని ఫ్రిడ్జ్లోనే యూస్ చేసేసుకోండి. ఇలా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను.